వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కొబ్బరికాయ మామిడికాయ పులుసు అండి. ఇది మా కోనసీమ సైడు అమలాపురం సైడ్ అయితే చేసుకుంటారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసుకోవాలి. అది తొందరగా వేగడం కోసం చిటికెడు పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. రెండు కలిపి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. మామిడికాయ ముక్కలు ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. దీనికి సరిపడా కొబ్బరి చెక్క ఒక చెక్క అయితే సరిపోతుంది. తిరుగుడు తీసుకుని వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఈ రెండు కలిపి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని వేగిన తర్వాత మనం సరిపడంత కారం అయితే వేసుకోవచ్చు. దీంట్లో ఎగ్స్ అయితే పగలగొట్టుకుని వేసుకోవచ్చండి. పులప దిగుతుంది ఎగ్స్లోకి. పగలగొట్టి వేసుకుంటే అది టేస్ట్గా ఉంటుంది. లేదంటే ఈ ఎగ్స్ బాయిల్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే కారం వేసేసుకున్నానండి. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇది పులుసు కాకుండా ఇగురు కాకుండా కొంచెం అలా వేసుకోవాలి. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దగ్గరికి వచ్చేసింది. దాంట్లో అయితే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని దించేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.